कंठे रुद्र मूले तत्र ब्रह्मा मध्याः दुस्सागरासन्ने सर्वे कलशंतो समाप्ताः कलशस्थापयामि पूजयामि ओम गणानां त्वा गणपतिं अवामहे तद् नारिकेल स्नानं प्रयामि गणं వార్డు అభివృద్ధిలో భాగంగా నేడు 26వ వార్డుకు 12,50,000 రూపాయలు సీసీ రోడ్డు మరియు ట్రైన్లకు మేము వార్డు ప్రజలు అడగగానే సహకరించినటువంటి గౌరవ పెద్దలు ప్రభుత్వ విప్ గారికి మా వార్డు ప్రజలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో దాదాపు సీసీ రోడ్లు అన్నీ అయినాయి. కాకపోతే ఏంటంటే అతి పురాతనమైనటువంటి చాలా రోజులుగా నిర్మించబడినటువంటి ఈ డ్రైనేజీలు ఏవైతున్నాయో ఆ డ్రైనేజ్ సిస్టమ్ చెడిపోయినందువల్ల ముఖ్యంగా ఈ ఏదేది రోడ్ నెంబర్ 3, 4, 5 ఈ 3 గల్లులలో సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణం చేపట్టుటకు నిర్ణయించినాం. ఇందుకు సహకరించిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వేములవాడ పట్టణం అభివృద్ధి, వేములవాడ టెంపుల్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నటువంటి ఆది సీనన్న గారికి నిజంగా అసలు ఆ సమయం వెచ్చించే సమయం చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. కావున వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తూ ఆ రాయరాష్ట్రం ఎల్లవేళ అండగా ఉంటూ వేములవాడ పట్టణ అభివృద్ధికి మరింత చేదోడు వాళ్ళుగా నిలవాలని కోరుకుంటున్నాను. 20వ వార్డులో వచ్చేసిన మా ప్రియతమ నాయకుడు నేనున్నానంటూ ఆపద ప్రతి ఒక్కరికి ఉండే మన ఆశనగా వచ్చేసి 15,50,000 మన వార్డులో పెట్టడం, అందులో డ్రైనేజీకి అలాగే సీసీ రోడ్డుకు పెట్టి మనకు కాలనీకి అండగా ఉన్నందుకు, అలాగే ఏ పనికి పోయినా నేనున్నానంటూ ముందు అన్ని పనులు చేసిన, ఎందుకంటే గెలిచినాక 2 రోజులకే ట్రాన్స్ఫారం కూడా చేంజ్ చేయరన్నా అంటే 2 రోజుల పని చేయించి పెట్టింటారు మనకు. కాబట్టి మన కాలనీవాసులు అందరం అన్నకు ఎప్పటికీ రుణపడి ఉండి ఇదే విధంగా మనం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు 25వ వార్డులో సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైనేజీ భూమి పూజ కార్యక్రమానికి మరి అన్ని వార్డుల కన్నా అత్యధికంగా మా వార్డు ప్రేమ చూపించి 15,50,000 కేటాయించిన గౌరవ విప్ ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి నా వార్డు ప్రజలకు, అక్కా చెల్లెలకు, అన్నదమ్ములు అందరికీ కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు, అధ్యక్షులకు, అదేవిధంగా గత మాజీ కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మాకు ఒకటి మన బానూరు సంఘం ఒకటి పెండింగ్ ఉంది. బానూరు సంఘం మనం 5 lakhs కేటాయిస్తాము. అదొకటి పెండింగ్ అదొకటి బానూరు ఇస్తుంది. వేములవాడ పట్టణంలో ఈరోజు 25, 26, 27, 28 4 వార్డులలో కనీస మౌలిక వసతులకు డ్రైనేజీల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ కాలనీలలో వివిధ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి రాగానే ఆయా కాలనీ వాసులు ప్రధానంగా ఇక్కడ 25వ వార్డులో రాజీవ్ నగర్ పక్కనే మార్కెట్ సంబంధించినటువంటి పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పగానే నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం చేయడం, ఇక్కడ పద్మశాలి సంఘ భవనానికి కూడా 5 లక్షల రూపాయలు అడుగుతున్న క్రమంలో ఆ డబ్బును కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేసేటువంటి సందర్భాన్ని చెబుతూ ఇతర ఇంకా సామాజిక అభివృద్ది కార్యక్రమంతో పాటు కాలనీ అభివృద్దితో పాటు పట్టణ అభివృద్ది పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి అందరూ గమనిస్తున్నారు. 18 మాసాలుగా ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి నాటి నుంచి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ స్కీమ్ను రద్దు చేయకుండా అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకుని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా
అనేక కొత్త పథకాలు కూడా ప్రారంభం చేసింది మీరందరూ కూడా గమనించారు. ఇటీవల పేదలకు ఇంద్రమిండ్లు 5 లక్షల రూపాయలు నిర్మాణం చేసుకోవడానికే గాని 10 సంవత్సరాలు కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్న పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గాని, ఆ రేషన్ కార్డులో 11 సంవత్సరాల నుంచి ఎక్కని పేర్లను నూతనంగా కోడలిస్తా ఇంటికి కోడలు పేరు ఎక్కడం, పెళ్లైన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలు మనవడు మనవరాలు ఇంటికి వస్తే వాళ్ళ పేరు 4వ తరగతి 5వ తరగతి ఊర్లో పోయినా నా మనవడు 5వ తరగతి చదువుతుంటే ఈ రోజు రేషన్ కార్డు పేరు ఎక్కింది, నాకు సన్న బియ్యం కూడా ఇచ్చిరయ్యా, ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, రేవంత్ రెడ్డి సర్కార్ చల్లగా ఉండాలని చెప్పండి. అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమమైనటువంటి రేషన్ కార్డు ఇవ్వడం, సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు సన్న బియ్యం ఇస్తలేరు. అదేవిధంగా తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో పేదలకు 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు కింద ఇచ్చేటువంటి సందర్భం లేదు. ఆ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఎత్తు ఉచిత ప్రయాణం గాని, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులకు రుణమాఫీ 25,000 కుటుంబాలకు 20,650 రూపాయలు మంజూరు చేయడమే గాని, ఈ విధంగా పేదలకు అనేకమైనటువంటి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ప్రాంతాల అభివృద్ది కోసం అటు రైతన్నల ఇటు నేతన్నల అభివృద్ది కోసం కూడా ఇక్కడ మనం మార్కండేయ నగర్ సంబంధించి 25వ వార్డులో ఎక్కువగా పద్మశాలి కుల బాంధవులు ఉంటారు. బహుశా ఇదే 25వ వార్డుల చేనేత సహకార సంఘం సొసైటీ కూడా ఉందనుకుంటుంది. ఆ చేనేత సహకార సంఘం సొసైటీ కూడా నేను అనేక మార్లు వచ్చిపోయినా. నిన్నటి రోజు గతంలో రైతులకు రుణమాఫీ ఏ విధంగా చేసినామో నేతన్నలకు కూడా చేనేత చేనేత విభాగంలో ఉన్నటువంటి కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు 1,00,000 రూపాయలలోపు ఉన్న వాటికి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా నిన్నటి రోజు ఒక జీవో కూడా వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 33 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికులు ఎవరైతే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని వారికి కూడా మాఫిస్తున్నారు. అది ఈ రోజు ఇక్కడ మార్కండేయ నగర్ 25వ వార్డులో ఉన్నటువంటి చేనేత పారిశ్రామిక సంబంధించిన సంఘ సభ్యులు కూడా ఒక లోన్ తీసుకున్నట్టయితే వారికి కూడా నిన్న రోజు రుణమాఫీ అయిందనే మాట సందర్భంగా ఈ కాలనీలో చెబుతూ ఆ జీవోను కూడా నిన్నటి రోజు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు, ఎవరైతే చేనేత కార్మికులుగా ఉండి లోన్లు తీసుకున్నారో వారందరూ కూడా దరఖాస్తు పెట్టండి. వారికి కూడా ఇది ఒక క్లస్టర్, వేములవాడ చేనేత రంగానికి ఒక క్లస్టర్ గా ఉంది కాబట్టే మనం యార్డ్ డిపోను కూడా వేనాడు తీసుకుని వచ్చినాం. ఈరోజు పవర్లూమ్ కార్మికులకు ఉపయోగపడేటువంటి యార్డ్ను సుదీర్ఘ కాలంగా చూస్తున్నారు.